నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఆర్టీసీ ఛార్జీలను పెంచబోదని చెప్పి స్పష్టం చేశారు. ఎలాగూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే ఉంది. సో ఇప్పుడు పురుషులకు కూడా ఎటువంటి ఛార్జీలు పెంచమని చెప్పి మంత్రి గారు మండిపల్లి గారు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు సంక్రాంతి వస్తే చాలు 1000 రూపాయల టికెట్. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి ఎక్కడ విజయవాడకో ఎక్కడికో గుంటూరుకో పోవాలంటే ఇంతకు ముందు 1000 రూపాయలు ఉండేదాన్ని 2000 3000 చేశారు. ఎందుకంటే పండగ సీజన్లో ప్రతి ఒక్కరు వెళ్తారనేటువంటి ఉద్దేశంతో, క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ కూడా ప్రైవేటు బస్సులతో పోటీ పడి మరీ ఎక్కువ ఛార్జీలను అయితే వసూలు చేసినటువంటి విషయం మనమందరము గత ప్రభుత్వంలో చూసాము. ఇది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉండేది. సో దానికి చెక్ పెట్టడానికి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ఎవరైనా అదనపు ఛార్జీలు అంటే ప్రభుత్వ పరంగా మేము ఏపీఎస్ఆర్టీసీలో ఎటువంటి ఛార్జీలు పెంచడం లేదు, అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. సో ఎవరైనా ఏ బస్సులోనైనా కనుక అదనపు ఛార్జీలు కనుక వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు అంటే పండగ సీజన్ కాకుండా ఇంతకు ముందు అంటే 2వ తారీఖు 3వ తారీఖు హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఎంత టికెట్ రేట్ ఉండిందో సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కూడాను హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్ళేటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా మళ్ళీ టీఎస్ఆర్టీసీలో పెంచారు కదా అని చెప్పి ఇంటలెక్చువల్ లాగా కామెంట్లు చేయొద్దండి. ఇది కేవలం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించింది. సో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అదనపు ఛార్జీలు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళు, ఎక్కువగా పేదవాళ్ళే ఆర్టీసీ బస్సుల్లో పోతూ ఉంటారు. పేదవాడి ముక్కు పిండి పండుగ పూట ఆ అదనపు ఛార్జీలు, అదనపు భారం ఏదైతే ఉందో అది మేము వేయదలుచుకోవడం లేదని చెప్పి ఆర్టీసీలో ఛార్జీలు అయితే పెంచడం లేదని ఆయన అయితే స్పష్టం చేశారు. మరోవైపు అదనపు ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ప్రైవేట్ బస్సులకు సంబంధించి. ప్రైవేట్ బస్సుల్లో ఇప్పుడు ఎయిర్ బస్ అనుకుంటా ఉన్నారో అది ప్రైవేట్ బస్ అనుకుంటున్నారో మనకు తెలియదు కానీ సో టికెట్లు విపరీతంగా 3500 5000 6000 10000 అని చెప్పి ఇష్టారాజ్యంగా పెంచేస్తా ఉన్నారు. ఈ పండగ సీజన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరైనా కనుక అబ్నార్మల్గా అదనపు ఛార్జీలు కనుక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కనుక వసూలు చేస్తే ఆ బస్సులను సీజ్ చేస్తామని కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. అంటే ఇదేదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరికే ఉండకుండా ప్రతి జిల్లాలోనూ మేము తనిఖీలు నిర్వహిస్తాము, తనిఖీలు నిర్వహించి ఏ ప్రైవేటు ట్రావెల్స్ అయినా కనుక సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ఈ పండగ సీజన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికుల ముక్కు పిండి అదనపు ఛార్జీలు కనుక వసూలు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము, ట్రావెల్స్ని సీజ్ చేస్తామని కూడా చెప్పారు. సో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని వివరించారు. ఇంకా మహిళలంటే ఇంకా చెప్పాల్సిన పనిలా. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలుకి ఉచిత బస్సు ప్రయాణము ఇవ్వడం జరిగింది. సో మహిళలకి ఏమి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా పురుషులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము సంక్రాంతి కానుకగా ప్రైవేటు బస్సుల్లోనూ ప్రైవేటు ట్రావెల్స్లోనూ అదేవిధంగా ఆర్టీసీలోనూ అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ఒకవేళ నిబంధనలు అధిగమించి కనుక ఎవరైనా కనుక అదనంగా ఛార్జీలు కనుక వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకొని రమ్మని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము తనిఖీలు కూడా చేస్తాం. తనిఖీల్లో కనుక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా కనుక అదనపు ఛార్జీలు రేట్లు పెంచి కనుక వసూలు చేస్తూ ఉంటే దాన్ని సీజ్ చేస్తామని కూడా చెప్పారు. సొంత ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్ళకు చేరుకోవాలని కోరారు. సో మొత్తానికి ప్రైవేటు ట్రావెల్స్ లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ఎలాగో ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో కూడా అదనపు ఛార్జీలు ఉండబోవు అని చెప్పి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఎవరైనా కనుక ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే ఆ అదనపు ఛార్జీలు వసూలు చేసేటువంటి ఆ బస్సు నెంబర్ కావచ్చు, ఆ డ్రైవర్ డీటెయిల్స్ కావచ్చు, ఆ కండక్టర్ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళకి కానీ పంపిస్తే ప్రైవేటు బస్సులు అయితే కనుక సీజ్ చేస్తారు. ఇంకా ఆర్టీసీ బస్సులు అయితే కనుక వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంక్రాంతికి మీరు ఊరెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీలోను లేదా ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్లోనూ అదనపు ఛార్జీలు ఉండబోవు. హ్యాపీగా ఊరెళ్ళి పండగ చేసుకొని
క్షేమంగా వెళ్ళి సంతోషంగా పండగ జరుపుకొని తిరిగి క్షేమంగా మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో పనులు చేసుకుంటున్నారో అక్కడికి పండగ అయిపోయిన తర్వాత వచ్చేయండి. సొంత వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు క్షేమంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రండి, వచ్చి వాళ్ళ పనులు చూసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారు అయితే స్పష్టం చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.